చెప్పబోయే ఈ స్టోరీ వింటే ప్రతి ఒక్క హిందువుకి కళ్ళల్లో తప్పకుండా నీళ్లు వస్తాయి. అంతేకాదు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక అసలు విషయంలోకి వెళదాం. భారతదేశ చరిత్రలో ఎన్నో రహస్యాలున్నాయి. కానీ వాటిలో అత్యంత సంచలనమైన కథల్లో ఒకటి సోమనాథ్ ఆలయ గాథ. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరొందిన ఈ దేవాలయం విదేశీ దండయాత్రలకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఎన్నిసార్లు కూల్చినా మళ్లీ మళ్లీ లేచిన భారత ఆత్మగౌరవానికి ఇది ప్రతీకగా నిలిచింది. అసలు సోమనాథ్ ఆలయంలో గతంలో ఏం జరిగింది? ఎంత సంపద ఉండేది? గజనీ మహమ్మద్ నిజంగానే ఏమేం దోచుకెళ్లాడు? బ్రిటిష్ వాళ్ళు ఈ చరిత్రను ఎలా రాజకీయంగా వాడుకున్నారు అనే పూర్తి కథ ఇప్పుడు తెలుసుకుందాం. वर्ष 1026 से सोमनाथ का बंद करने की कुटिल कोशिशें. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత ప్రాచీనమైంది గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం. అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఒకప్పుడు కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అపార సంపదకు నిలయంగా కూడా ఉండేది. చరిత్రకారుల వర్ణనల ప్రకారం ఈ ఆలయంలో బంగారు స్తంభాలు, వజ్రాలతో అలంకరించిన గర్భగుడి, విలువైన రత్నాలతో తీర్చిదిద్దిన శివలింగం ఉండేదని చెబుతారు. కొన్ని పర్షియన్ వర్ణనల్లో గుడి లోపల రత్నాల కాంతి వల్ల రాత్రి వేళల్లో కూడా వెలుగులు విరజిమ్మేదని పేర్కొన్నారు. అయితే ఆలయ నిర్వహణ కోసం వేలాది గ్రామాలు విరాళంగా ఇచ్చినట్టు కూడా చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. వేలాది మంది పూజారులు, కళాకారులు, సేవకులు ఈ ఆలయంతో అనుబంధంగా జీవించే వారిని కొన్ని వర్ణనలు కూడా ఉన్నాయి. ఇక అప్పట్లో అత్యంత ప్రసిద్ధిగా మారిన విషయం ఏమిటంటే సోమనాథ్ ఆలయంలోని భారీ గంట. ఆ గంటను మోగించడానికి 1000 కిలోల బంగారు గొలుసు ఉపయోగించే వారిని పురాణ కథలు చెబుతున్నాయి. అయితే 8000 కేజీల బంగారు గొలుసు అనే సంఖ్యకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ అపార సంపదే గజనీ మహమ్మద్ కంటపడింది. 1025వ సంవత్సరంలో సుమారు 30,000 మంది సైన్యంతో గుజరాత్ పై దండెత్తాడు. సోమనాథ్ ఆలయాన్ని ముట్టడి చేసి అక్కడి సంపదను దోచుకెళ్లినట్టు పర్షియన్ చరిత్రకారులు చెబుతున్నారు. కొన్ని వర్ణనల ప్రకారం టన్నుల కొద్ది బంగారం, వెండి, వజ్రాలు, ఆభరణాలు గజనీకి దక్కాయని చెబుతున్నారు. కొన్ని పాశ్చాత్య చరిత్ర రచనల్లో సుమారు 6,500 కిలోల బంగారం విలువైన సంపద దోచుకెళ్లాడని అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గజనీ మహమ్మద్ దాడి వెనుక కారణం పూర్తిగా మతమా లేక దోపిడీనా అన్న చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ చరిత్రకారులు రోమిలా థాపర్, రిచర్డ్ ఏటన్ లాంటి వారు గజనీ దాడుల వెనుక ప్రధాన ఉద్దేశం సంపద సేకరణేనని పేర్కొన్నారు. అల్బిరూని వంటి రచయితలు కూడా భారత సంపదే గజనీని ఆకర్షించిందని కూడా పేర్కొన్నారు. ఇక బ్రిటిష్ కాలంలో ఈ చరిత్రకు మరో రాజకీయ మలుపు వచ్చింది. 1842లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ ఎలెన్బర్గ్ ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ నుంచి కొన్ని చెక్క తలుపులను భారత్కు తీసుకొచ్చాడు. ఇవే సోమనాథ్ ఆలయ తలుపులు అంటూ ప్రచారం కూడా చేశాడు. దీనివల్ల బ్రిటిష్ పాలకులు భారతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి మేమే మీ గౌరవాన్ని తిరిగి తెచ్చాం అనే రాజకీయ సందేశం ఇవ్వాలని చూశారు. కానీ తర్వాతి పరిశోధనల్లో ఇవి అసలు సోమనాథ్ తలుపులు కావనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అవి గజనీ ప్రాంతానికి చెందిన దేవదారు చెక్కతో తయారయ్యాయని చరిత్రకారులు చెప్పారు. అయినా ఎన్ని దాడులు జరిగినా సోమనాథ్ ఆలయం కథ అక్కడితో ముగియలేదు. చరిత్రలో పలుమార్లు కూల్చబడినా ప్రతిసారి మళ్లీ పునర్నిర్మించబడింది. స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక చొరవ తీసుకుని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. 1951వ సంవత్సరంలో భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠ జరిగింది. అందుకే సోమనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భారతీయుల ఆత్మగౌరవానికి, తిరిగి లేచే శక్తికి, చరిత్రను జయించే సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఇప్పటికీ ఒక ప్రశ్న మాత్రం చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోయింది. గజనీ మహమ్మద్ దోచుకెళ్లిన ఆ 1000 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు అసలు చివరికి ఏమయ్యాయి? అవి నిజంగానే ఇప్పటి వరకు ఉన్నాయా? ఉంటే ఎవరి వద్ద ఉన్నాయి? లేక చరిత్రలో అతిశయోక్తులుగా మిగిలిపోయాయా అనేది ఇప్పటికీ చరిత్రకారుల మధ్య కొనసాగుతున్న పెద్ద చర్చే. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీ వింటే ప్రతి ఒక్క హిందువుకి కళ్ళల్లో తప్పకుండా నీళ్లు వస్తాయి. అంతేకాదు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక అసలు విషయంలోకి వెళదాం. భారతదేశ చరిత్రలో ఎన్నో రహస్యాలున్నాయి. కానీ వాటిలో అత్యంత సంచలనమైన కథల్లో ఒకటి సోమనాథ్ ఆలయ గాథ. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరొందిన ఈ దేవాలయం విదేశీ దండయాత్రలకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఎన్నిసార్లు కూల్చినా మళ్లీ మళ్లీ లేచిన భారత ఆత్మగౌరవానికి ఇది ప్రతీకగా నిలిచింది.
సోమనాథ్ ఆలయంలో గతంలో ఏం జరిగింది? ఎంత సంపద ఉండేది? గజనీ మహమ్మద్ నిజంగానే ఏమేం దోచుకెళ్లాడు? బ్రిటిష్ వాళ్ళు ఈ చరిత్రను ఎలా రాజకీయంగా వాడుకున్నారు అనే పూర్తి కథ ఇప్పుడు తెలుసుకుందాం. वर्ष 1026 से सोमनाथ का ध्वंस करने की कुटिल कोशिशें. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత ప్రాచీనమైంది గుజరాత్లోని సోమనాథ్ ఆలయం. అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఒకప్పుడు కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అపార సంపదకు నిలయంగా కూడా ఉండేది. చరిత్రకారుల వర్ణనల ప్రకారం ఈ ఆలయంలో బంగారు స్తంభాలు, వజ్రాలతో అలంకరించిన గర్భగుడి, విలువైన రత్నాలతో తీర్చిదిద్దిన శివలింగం ఉండేదని చెబుతారు. కొన్ని పర్షియన్ వర్ణనల్లో గుడి లోపల రత్నాల కాంతి వల్ల రాత్రి వేళల్లో కూడా వెలుగులు విరజిమ్మేదని పేర్కొన్నారు. అయితే ఆలయ నిర్వహణ కోసం వేలాది గ్రామాలు విరాళంగా ఇచ్చినట్టు కూడా చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి. వేలాది మంది పూజారులు, కళాకారులు, సేవకులు ఈ ఆలయంతో అనుబంధంగా జీవించే వారని కొన్ని వర్ణనలు కూడా ఉన్నాయి. ఇక అప్పట్లో అత్యంత ప్రసిద్ధిగా మారిన విషయం ఏమిటంటే సోమనాథ్ ఆలయంలోని భారీ గంట. ఆ గంటను మోగించడానికి 1000 కిలోల బంగారు గొలుసు ఉపయోగించేవారని పురాణ కథలు చెబుతున్నాయి. అయితే 8000 కేజీల బంగారు గొలుసు అనే సంఖ్యకు స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ అపార సంపదే గజనీ మహమ్మద్ కంటపడింది. 1025వ సంవత్సరంలో సుమారు 30,000 మంది సైన్యంతో గుజరాత్ పై దండెత్తాడు. సోమనాథ్ ఆలయాన్ని ముట్టడి చేసి అక్కడి సంపదను దోచుకెళ్లినట్టు పర్షియన్ చరిత్రకారులు చెబుతున్నారు. కొన్ని వర్ణనల ప్రకారం టన్నుల కొద్ది బంగారం, వెండి, వజ్రాలు, ఆభరణాలు గజనీకి దక్కాయని చెబుతున్నారు. కొన్ని పాశ్చాత్య చరిత్ర రచనల్లో సుమారు 6,500 కిలోల బంగారం విలువైన సంపద దోచుకెళ్లాడని అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గజనీ మహమ్మద్ దాడి వెనుక కారణం పూర్తిగా మతమా లేక దోపిడీనా అన్న చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ చరిత్రకారులు రోమిలా థాపర్, రిచర్డ్ ఏటన్ లాంటి వారు గజనీ దాడుల వెనుక ప్రధాన ఉద్దేశం సంపద సేకరణేనని పేర్కొన్నారు. అల్బిరూని వంటి రచయితలు కూడా భారత సంపదే గజనీని ఆకర్షించిందని కూడా పేర్కొన్నారు. ఇక బ్రిటిష్ కాలంలో ఈ చరిత్రకు మరో రాజకీయ మలుపు వచ్చింది. 1842లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ ఎలెన్బర్గ్ ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ నుంచి కొన్ని చెక్క తలుపులను భారత్కు తీసుకొచ్చాడు. ఇవే సోమనాథ్ ఆలయ తలుపులు అంటూ ప్రచారం కూడా చేశాడు. దీనివల్ల బ్రిటిష్ పాలకులు భారతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి మేమే మీ గౌరవాన్ని తిరిగి తెచ్చాం అనే రాజకీయ సందేశం ఇవ్వాలని చూశారు. కానీ తర్వాతి పరిశోధనల్లో ఇవి అసలు సోమనాథ్ తలుపులు కావనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అవి గజనీ ప్రాంతానికి చెందిన దేవదారు చెక్కతో తయారయ్యాయని చరిత్రకారులు చెప్పారు. అయినా ఎన్ని దాడులు జరిగినా సోమనాథ్ ఆలయం కథ అక్కడితో ముగియలేదు. చరిత్రలో పలుమార్లు కూల్చబడినా ప్రతిసారి మళ్లీ పునర్నిర్మించబడింది. స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక చొరవ తీసుకుని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. 1951వ సంవత్సరంలో భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠ జరిగింది. అందుకే సోమనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భారతీయుల ఆత్మగౌరవానికి, తిరిగి లేచే శక్తికి, చరిత్రను జయించే సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఇప్పటికీ ఒక ప్రశ్న మాత్రం చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోయింది. గజనీ మహమ్మద్ దోచుకెళ్లిన ఆ 1000 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు అసలు చివరికి ఏమయ్యాయి? అవి నిజంగానే ఇప్పటి వరకు ఉన్నాయా? ఉంటే ఎవరి వద్ద ఉన్నాయి? లేక చరిత్రలో అతిశయోక్తులుగా మిగిలిపోయాయా అనేది ఇప్పటికీ చరిత్రకారుల మధ్య కొనసాగుతున్న పెద్ద చర్చే.